యుద్ధం భారత్లోని వెనకటి రోజులను తెచ్చింది. హోటల్స్ నిర్వాహకులకు కట్టెలపోయే దిక్కైపోయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని కేంద్రం నియంత్రించడంతో హోటల్స్ నిర్వాహకులు ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. బడా హోటల్స్, రెస్టారెంట్స్ లో మెనూను తగ్గించేసి కొన్ని రకాల ఐటమ్స్ మాత్రమే కస్టమర్స్ కు అందజేస్తున్నారు. నల్గొండలో గ్యాస్ కష్టాలపై ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. వెనకటి రోజులు రానే వచ్చాయి. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నటువంటి గ్యాస్ పోయే దిక్కైనటువంటి పరిస్థితులు రానే వచ్చాయి. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో చాలా ఫేమస్ అయినటువంటి వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, గ్యాస్ సిలిండర్ల కొరతతో కూడా పొయ్యిలు మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ కట్టెల పొయ్యి ద్వారా కూడా ఇటు అన్ని ఐటమ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ నల్గొండ జిల్లాలోనే చాలా ఫేమస్ బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వారికి నెలకు లక్షల్లో వాళ్లకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించి రోజుకు 7 నుంచి 8 సిలిండర్ల వరకు వినియోగం ఉంటుందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అంటే ఒక నెలకు 250 నుంచి 270-80 సిలిండర్లు వినియోగం ఉంటుందని కూడా ఇక్కడ రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రోజు హోటల్ క్లోజ్ చేసినప్పటికీ కూడా లక్షల్లో నష్టం వస్తుంది. ఇటు కార్మికులు కూడా ఉపాధి కోల్పోతారు. ఆ నేపథ్యంలోనే ఇక కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ హోటల్ నిర్వాహకులు ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు ఎన్ని రోజులు అవుతుంది పొయ్యి వెలిగించి? నిన్నటి నుంచి వెలిగిస్తున్నాను. మొన్నటి సాయంత్రం వరకు ఇచ్చారు సిలిండర్లు, ఈరోజు నుంచి లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇక కట్టెల పొయ్యి రన్ చేస్తున్నాము. స్టాఫ్ కానీ ఇప్పుడు బిర్యానీ కానీ కట్టెల పొయ్యి స్టార్ట్ చేసినాం. అంటే ఎన్ని రకాల ఐటమ్స్ చేస్తారు మామూలుగా? మామూలుగా బిర్యానీ ఉంటుంది, చాలా రకాల స్నాక్స్ ఉంటాయి. కానీ చాలా వరకు క్లోజ్ చేస్తున్నాం, అందియలేని పరిస్థితి. బిర్యానీకి ఇక్కడ చేయాలంటేనే టైం సరిపోయిన పరిస్థితి. స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేయాలంటే గ్యాస్ లేని చేయాలి, ఆ స్లో మోషన్లో చేయాలి. దీన్ని రెస్టారెంట్ అంటే వివిధ రకాల స్నాక్స్, వివిధ రకాల సంబంధించిన బిర్యానీ తయారు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ దొరుకుతలేవు కదా, ఎన్ని రకాల ఐటమ్స్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఓన్లీ చికెన్ బిర్యానీ ఒకటే అండి. మటన్ బిర్యానీ బంద్ చేసినాము, వెజ్ కూడా బంద్ చేసినాము, పన్నీర్ కూడా బంద్ చేసినాము, మష్రూమ్ బిర్యానీ కూడా బంద్ చేసినాము. ఇప్పుడు ఏమైనా ఇక చికెన్ బిర్యానీ ఒకటే చేస్తున్నాము. రోజుకి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తారు? రోజు మాకు 10 పడుతుంది సిలిండర్లు. సిలిండర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మాకు వంట చేసుకోవడానికి కూడా ఇప్పుడు లేదు. ఇప్పటివరకు బిర్యానీ రెడీ చేసిన వరకు ఎవరు స్నాక్స్ కూడా ఏం చేయలేదు, టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా చేయాలి, అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏజెన్సీ నిర్వాహకులు ఏం చెప్తున్నారు అంటే కొన్ని రోజుల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని చెప్తున్నారు. అంటే ఏం చెప్పట్లేరండి, లేదని మన దగ్గర స్టాక్ లేదని చెప్తున్నారు. వాళ్ళు మేము అందియలేని పరిస్థితి అని చెప్పి ఫోన్ కూడా ఎత్తట్లేదు. అట్లాంటి పరిస్థితి ఉంది. సరే, మనం క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించి ఇక్కడ 2 పొయ్యిలు వెలిగించారు. అయితే సహజంగా ఇక్కడ ఈ రెస్టారెంట్ సంబంధించి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది కాబట్టి వివిధ రకాల సంబంధించిన స్నాక్స్, వెజ్, నాన్ వెజ్ చాలా రకాలటువంటి ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక చికెన్ ఐటమ్స్ మాత్రమే, చికెన్ సంబంధించిన బిర్యానీ మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నామని ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మనం క్లియర్గా చూసుకోవచ్చు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. వెనకటి రోజుల మాదిరిగా కూడా కట్టెల పొయ్యే దిక్కు అనేటువంటి పరిస్థితులు రాబోచ్చు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కట్టెల పొయ్యి వెలిగించినటువంటి పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. ఒక నల్గొండ జిల్లాలో ఫేమస్ వెంకటరమణ బార్లోనే ఈ పరిస్థితి ఉంది. ఇంకా చాలా హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మొత్తం కూడా ఇక కట్టెల పొయ్యి వెలిగించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్, నల్గొండ.